కృష్ణ, ఇప్పుడు ఎక్కడికి? ఇది ఇక్కడితో ఆగదు, వెళ్ళాలి. ఇది పార్ట్నర్షిప్ కాదు, నన్నే టార్గెట్ చేసిన మూవ్. ఎలా ఇంత త్వరగా లోపలికొచ్చాడు కృష్ణ? నేను లెక్కలో పెట్టలేదు. ఇదే నా తప్పు. సార్, జిఎస్ఎల్ నుంచి వచ్చిన మెయిల్ చూశారా? చూశాను, అందుకే నిశ్శబ్దంగా ఉన్నాను. నిశ్శబ్దం అంటే ఏదో పెద్దది జరగబోతుందన్నమాట సార్. సార్, సబ్జెక్ట్ లైన్ చూస్తేనే టెన్షన్ వస్తుంది. లేదంటే డిలీట్ చేసేద్దామా సార్, పీస్ ఆఫ్ మైండ్ కోసం? డిలీట్ చేస్తే ప్రాబ్లం పోదు. మనం చూడకపోయినా వాళ్ళు చూస్తారు. రిప్లై ఇవ్వాలి, కానీ వాళ్లకు అనుకూలంగా కాదు. శర్మ కంపెనీలో డీలేస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంకా గుర్తించలేదు. మనం పుష్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు. అదే మనకి ఎంట్రీ పాయింట్. ప్రపోజల్ పంపాం అంటే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వడం మొదలైంది. ఇది మొదటి స్టెప్ మాత్రమే. మెయిన్ గేమ్ ఇంకా ఉంది. సార్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం ఎంత కంట్రోల్ తీసుకుంటాం? యాక్సెప్ట్ చేసినప్పుడే కంట్రోల్ మొదలవుతుంది. రిజెక్ట్ చేసినా మనకే అడ్వాంటేజ్. నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేక చెస్ ఆడుతున్నావా? రెండు సేమ్. మూవ్ కరెక్ట్ అయితే చాలు. ఏంట్రా, రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందా? వచ్చే దారిలో మ్యాప్ సరిగా కనపడలేదురా, అందుకే లేట్ అయింది. ఇప్పుడైనా నిజం చెప్తావా? కాలేజ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయిగా మామ, అవి ఇప్పుడే క్లియర్ అయ్యాయి. మ్యామ్, మీరు ఫైల్ చూస్తున్నారు, కానీ మైండ్ ఇంకెక్కడో ఉంది. నువ్వు చెప్పిందే నిజం మూర్తి. నా ఆలోచన ఇక్కడ లేదు. ముందు వర్క్ కంప్లీట్ చేయాలి. ఎందుకో అతనే మళ్ళీ గుర్తొస్తున్నాడు. మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తాడా, లేక ఇదే చివరా? నువ్వు మెయిల్ పంపావంటే వాళ్ళ ఆఫీస్లో హీట్ పెరిగిందనుకుంటా. హీట్ వాళ్ళది, కంట్రోల్ మనదే. మూర్తి, జిఎస్ఎల్ గురించి డీటెయిల్స్ తీసుకురా. ఎంతవరకు కలెక్ట్ చేయాలి మేడం? బేసిక్ కాదు, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సరే మేడం, చూసుకుంటాను. ఇది మొదట మాత్రమే. మేము నిన్ను గమనిస్తున్నాం. ఎవరో చెప్పు, దాక్కుని మాట్లాడుకో. కృష్ణ, ఇది నార్మల్ విషయం కాదు. వాళ్ళు ఎవరో చెప్పు. తెలుసుకోవాల్సిన టైం వస్తుంది, ఇప్పుడే కాదు. ఇది జోక్ కాదు కృష్ణ. ఎవరో చెప్పాలిప్పుడు. నువ్వు ఎంత తక్కువగా తెలుసుకుంటే అంత సేఫ్గా ఉంటావు. కృష్ణ, ఇప్పుడు ఎక్కడికి? ఇది ఇక్కడితో ఆగదు, వెళ్ళాలి. కృష్ణ, ఇలా సడన్ గా పిలిచావు. ఏదైనా సీరియస్ విషయం ఉందా? ఇంకొంచెం ముందుకెళ్దాం, అప్పుడు చెప్తా. కృష్ణ, ఎందుకు పిలిచావు? కొంచెం ముందుకురా. ఎవరిని వెతుకుతున్నావు? మీరు అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చారంటే కారణం ఉండాలి. కృష్ణ, ఇది సింపుల్గా ముగిసేలా కనిపించడం లేదు. అయ్యా, నువ్వేనా ఇది? ఇంత సైలెంట్గా ఉంటావు అనుకున్నా. అవసరం వచ్చినప్పుడు ఒక మాట్లాడేది చేతులే. ఏంట్రా మూర్తి, పంపిన వాళ్ళు ఒక్క పని కూడా చేయలేకపోయారా? సార్, కృష్ణ ఒక్కడే వాళ్ళని హ్యాండిల్ చేశాడు సార్. అంటే మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిందనమాట. పార్ట్నర్షిప్ యాక్సెప్ట్ చేద్దాం. వాళ్ళు లోపలికి రావాలి. సార్, వచ్చాకే వాళ్ళ అసలు ప్లాన్ తెలుస్తుంది. సార్, డోర్ ఓపెన్ చేస్తే గెస్ట్ వస్తాడు. ఎనిమి కూడా రావచ్చు. టీ అరేంజ్ చేయాలా లేక ట్రాప్స్ వేయాలా? వాళ్ళు గేమ్ ఆడతారనుకుంటున్నారు. రూల్స్ మన దగ్గర ఉంటాయి. కంట్రోల్ వాళ్ళకి కనిపించదు, కానీ ఉంటుంది. డాడ్, జిఎస్ఎల్ డీల్ యాక్సెప్ట్ చేస్తున్నారా నిజంగా? యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళని దగ్గరగా చూడాలి. వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా లేదు. రిస్క్ ఎక్కువగా ఉంది. రిస్క్ లేకుండా గ్రోత్ రాదు. డాక్యుమెంట్స్ రెడీ ఉంచండి. వాళ్ళు స్మాల్ డీటెయిల్స్లోనే మిస్టేక్ చేస్తారు. మనకు అదే అడ్వాంటేజ్.
సార్ టైం లైన్ టైట్గా ఉంది, వాళ్ళు ప్రెషర్ పెడతారు. ప్రెషర్ వాళ్ళ మీదే పడుతుంది, మనం పుష్ చేస్తాం. ఈ డీల్ తర్వాత చాలా చేంజ్ అవుతుంది. ఇది బిజినెస్ మాత్రమేనా లేక ఇంకేదైనా? రా కృష్ణ, నిన్న వాళ్ళని కొట్టేసా ఓకే, కానీ మళ్ళీ వస్తే ఏం చేద్దాంరా? వస్తారా, వాళ్ళు రావాలి, అప్పుడే అసలు ఆట మొదలవుతుంది. మేడం టెన్షన్ పడకండి, సిచ్యువేషన్ ఫుల్ కంట్రోల్లో ఉంది. ఏ కంట్రోల్? ఏం జరిగింది చెప్పు స్ట్రెయిట్గా. నీ ఆటకి నన్నెందుకు లాగుతావురా? నేను సైలెంట్గా బ్రతకాలనుకుంటున్నా. నీ సైలెన్స్కి ఒక దండోరా కొడతారా? అదేనండి, వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా వచ్చారు, మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. కొంచెం అంటే ఎంత? నువ్వంత కూల్గా ఉంటావురా, నాకు మాత్రం గుండె దడదడమంటుంది. నీ గుండె పని చేసుకుంటుందిరా, పని చెయ్యనివ్వు. అంత పెద్దది కాదు మేడం, చిన్న ఫైట్ మాత్రమే. చిన్న ఫైట్ అంటావా? అంటే వాళ్ళు మళ్ళీ వచ్చేస్తే? వస్తే ఇంకోసారి కొడతాం, అంతే. చిన్నదే మేడం, జస్ట్ బాడీ లాంగ్వేజ్ డిస్కషన్ లాంటిదే. నువ్విలా కూల్గా మాట్లాడుతుంటే నాకింకా టెన్షన్ పెరుగుతోందిరా. నువ్వు టెన్షన్ పడితే వాళ్ళకే కాన్ఫిడెన్స్ వస్తుందిరా. ఇది జోక్ అనుకుంటున్నావా నువ్వు? కాదు మేడం, బట్ సిచ్యువేషన్ కొంచెం కామెడీగా మారింది. నీకిదంతా ఈజీగా అనిపిస్తుందిరా నిజంగా? ఈజీ కాదురా, అలవాటైపోయింది. నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే టీ పెట్టి సెటిల్ చేద్దాం మేడం. నువ్వు బయటికి వెళ్ళి పని చూడు. ఒక అగ్రిమెంట్, రెండు కంపెనీలు, కానీ ఒకే గేమ్. మాటల్లో పార్ట్నర్షిప్, లోపల కాంపిటీషన్.